పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనందరి గురువు అనేటువంటి పత్రిజీకి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ తెలియజేద్దాం. ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మస్వరూపులందరికీ నా నమస్సుమాంజలు. నేను 2007లో ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకాహార జగత్తులో భాగంగా మా ఊరైనటువంటి ఒంగోలు దగ్గరలో పోతవరం గ్రామంలో ఒక పిరమిడ్ని నిర్మించడం జరిగింది. అలాగనే మేము ఉన్నటువంటి ఒంగోలులో కూడా 42 ప్లాట్స్ అపార్ట్మెంట్ మీద ఒక పిరమిడ్ నిర్మించడం జరిగింది. నీటిలో మునిగితే స్నానం, మన లోపల మనం మునిగితే ధ్యానం. దీపం వెలగాలంటే నూనె ఉండాలి, అలాగనే మన జీవితం ఆనందమయంగా ఉండాలంటే ధ్యానం ఉండాలి. నేను 2007 ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఒంగోలులో అనేక క్లాసులు నిర్వహిస్తూ, అలాగనే మా పోతవరం గ్రామంలో అనేక ప్లేసుల్లో ధ్యాన క్లాసులు నిర్వహిస్తూ మాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని అందిస్తూ ఈ పిఎస్ఎస్ మూమెంట్కి కృషి చేస్తూ ఉన్నాను. శాకాహార జగత్తులో భాగంగా 2023లో 2024లో అద్భుతమైనటువంటి ర్యాలీలు 5,000 మందితో ర్యాలీ చేయటం జరిగింది. దానికి మన కడతాల విజయభాస్కర్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, అలాగనే బాలకృష్ణ గారు, లక్ష్మణరావు గారు, జక్కారావు గారు, ఇలా మన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేసి శాకాహార ర్యాలీలని విజయవంతం చేశారు. ఈ శాకాహార ర్యాలీలు జరిగిన తర్వాత నేను ఫీడ్బ్యాక్ తీశాను. ఒంగోలులో ఫీడ్బ్యాక్ తీస్తే శాకాహార ర్యాలీల వల్ల చాలామంది ధ్యానం చేయనటువంటి వాళ్ళు కూడా శాకాహారులుగా మారేననేది మాకు అర్థమైపోయింది. ఈ శాకాహార ర్యాలీలు అనేది కంటిన్యూగా చేయాలనేది మా యొక్క ఉద్దేశం. ఈ మధ్యనే నాకు పిరమిడ్ సేవాదళంలో జోనల్ కన్వీనర్గా అప్పగించడం జరిగింది. 12 జిల్లాల జోనల్ కన్వీనర్గా నన్ను నియమించడం జరిగింది. మేము పత్రిజీ ఆత్మైనటువంటి జగన్నాథ్ గట్టులో కృషి చేస్తూ ఉన్నాం. నా వంతు కృషి జగన్నాథ్ గట్టుకి కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను. అలాగనే పిరమిడ్ సేవాదళ్ స్కూల్స్ తీసుకుంటుంది, ప్లాన్ చేస్తూ ఉన్నాము. ప్రతి మండలానికి 2 స్కూల్స్ తీసుకొని, 2 స్కూల్స్ అంటే కనీసం 1000 మంది విద్యార్థులు, అలా మొత్తం స్టేట్ మొత్తం తీసుకుంటే 6 లక్షల మంది విద్యార్థులు ధ్యానం చేస్తారు. 6 లక్షల మంది విద్యార్థులు ధ్యానం చేశారంటే ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఊహించుకోవచ్చు. ఇప్పుడు పిల్లలు ఎలా ఉంటున్నారో మనందరికీ తెలిసినటువంటి విషయమే. డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు, పేరెంట్స్ అంటే విలువ లేకుండా ఉంటున్నారు. ఎప్పుడైతే మనం ధ్యానం అందిస్తామో వాళ్ళు బ్రహ్మాండంగా తయారై ఈ ధ్యానం ద్వారా ఎంతో ఉన్నత స్థితికి ఎదిగి సమాజానికి తోడ్పడతారని నా యొక్క ఉద్దేశం. ఈ మూమెంట్ కోసం నిత్యం కృషి చేస్తూ శాకాహార ర్యాలీలు, క్లాసులు ఇవన్నీ నిర్వహిస్తూ ముందుకు తీసుకువెళ్తానని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ ఈ ధ్యాన మహాయోగం ఎంత అద్భుతంగా జరుగుతుందంటే, మరి మన కడతాలు చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు, ట్రస్ట్ మెంబర్స్ ఎంతో కృషి చేశారు 3 నెలల నుంచి కూడా. ఇప్పుడు ప్రజెంటు ఈ ధ్యాన మహాయోగంలో పిరమిడ్ సేవల వాలంటీర్స్ అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు సెక్యూరిటీ కానివ్వండి, అకామిడేషన్ కానివ్వండి, ప్రతి ప్లేస్లో కూడా మొత్తం 22 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇంత అద్భుతంగా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుందంటే సేవాదళాలు కూడా ఒక పాత్ర వహిస్తుందని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ట్రస్ట్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.